దాడుల సంస్కృతి బీజేపీది కాదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దాడుల కల్చర్ తయారు చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైనే దాడి చేయాలన్న ఆలోచన తమ కార్యకర్తలకు లేదన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రభుత్వ నిధులతో నిర్మించారని, అలాంటి చోట ప్రెస్ మీట్ పెట్టి ఏది పడితే అది మాట్లాడడం సరికాదన్నారు బండి. అధికారంలో ఉన్నప్పుడు హద్దుల్లో ఉండాలని, మితిమీరిన రాచరికం తరహా అహంకారంతో వ్యవహరించకూడదని విమర్శించారు ఆయన. ఏది పడితే అది మాట్లాడడం తప్పే. మా కార్యకర్తల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. దాన్ని పిరిగితనంగా భావించద్దు. ఏది పడితే అది మాట్లాడడం కరెక్టే కాదు. దాడుల కల్చర్ అంటున్నారు. సిగ్గుండాల కేసీఆర్ కొడుకు దాడుల కల్చరే తయారు చేసిందే బీఆర్ఎస్ పార్టీ. కొద్ది గోసపెట్టి మమ్మల్ని మీ అధికారం ఫస్ట్ నుంచి చెప్తున్నా, అధికారం అనేది శాశ్వతం కాదు. ఉన్నప్పుడు హద్దులో ఉండాలి. మితిమీరి అహంకారంతో వ్యవహరించద్దు, రాచరికంతో వ్యవహరించద్దు. కేసీఆర్ కొడుకు సిరిసిల్ల పోతే బీజేపీ ఏబీవీపీ కార్యకర్తలను హౌతర్స్ చేస్తుండే. మొత్తం ఎట్లా అంటే ఒక రజాకర్ల పాలనకనే, ఒక చెప్పులు నెత్తి మీద ఎత్తుకొని పోవడం ఒక్కరు తప్ప మీట అన్నీగా. మీ రాచరిక పాలన తెలంగాణ ఎట్లుండే? మేము ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు ఎన్ని దాడులు చేశారు? రాత్రిపూట పొలాలకెళ్లి కట్రవుతులతో కొట్టిరు మమ్మల్ని. ఒక్కరోజు 18 వాహనాలు ధ్వంసం చేశారు. 6 కార్యకర్తలు 7 ఇంజరీస్ అయినాయి. మా కార్యకర్తలకు 3 కార్యకర్తలకు కాళ్లు విరిగినాయి. అనేక మంది కార్యకర్తలకు ఎత్తుకపోయారు. టోల్ గేట్ దగ్గర మహిళా కార్యకర్తలు ఎత్తుకపోయి కొట్టారు మీ వాళ్ళు. ఇది మర్చిపోతామైంది. కానీ దానికి ప్రతీకారం తీసుకుంటలే మేము. కానీ ఇవాళ మీరు ఏదో అన్నారు. అప్పుడు మేము ఎమ్మెల్యేను ఉష్కో అన్నారు. మీ ఎమ్మెల్యేను మా మీదకి మా కార్యకర్తలు దమ్మని తెలిసింది. అది వాళ్ళ దాన్ని మేము సమర్థిస్తలేము. కానీ దాని సహనానికి ఒక హద్దు ఉంటుంది. మా వాళ్ళ సహనానికి కూడా ఏది పడుతుంది మాట్లాడము, ఏది పడుతుంది వాగడము, ఇష్టానుసారంగా మాట్లాడము. ఇవాళ నీతివంతులు లెక్క ఇక స్టేట్మెంట్ దాడులు మా మీద చేసినప్పుడు ఏడమేరు తలకాల రోడ్డు అమ్మాయి కార్యకర్తలది.